ఇప్పుడు బండ్ల గణేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రదీప్ ప్రదీప్ నాకు నచ్చాడు. ఎందుకంటే నువ్వు మీ అమ్మా నాన్న తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు చూడు, అక్కడ నాకు కిక్కినిచ్చావయ్యా. అలా మన ఫ్రెండ్స్ అట్లా నాకు అట్లా ఇష్టం. మా అమ్మ నాన్న తీసుకొచ్చుకోవటం కూడా అట్లా అమ్మా నాన్న ఇష్టపడే వాళ్ళంటే కూడా నాకు ఇష్టం. మేము కాపులం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా ఇండస్ట్రీలో అని నేను అనుకుంటే ఫస్ట్ నా ఫోన్ నిద్రలేవగా నేను ఎవరికైనా మా వ్యాపారాలు చేసినా ఫస్ట్ ఫోన్ చేసి రవి చేస్తా, రేపటి నుంచి చేయను. ఈ రోజు వరకు ఇది నేను తీస్తున్నాను నాకు చెప్పరా, నేను చాలా హర్ట్ అయ్యా, నిజంగా చెప్తున్నా. తప్పు కదా, నువ్వు తప్ప రవి? నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు నా విషయంలో నా ఫ్యామిలీ విషయాలు ప్రతి ఒక్కటి నేను రవితోనే షేర్ చేసుకుంటా, ఎవరితో షేర్ చేసుకుని. ఇంకా పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అవుతావు దానికి. చాలా నువ్వు తప్పు రవి, అంటే నాది వన్ సైడ్ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అనురాధ గారు, కౌముది, ఈ సినిమాకి వర్క్ చేసిన మన సీను, గెటప్ సీను కానీ అందరికీ ఇది చాలా నాకు గమ్మత్తుగా. ఇప్పుడే 17 రోజుల్లో షూట్ చేసామన్నారు. 17 రోజులు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతంగా తీశారంటే మేము ఇంకెంత వెనకబడి ఉన్నామా? 100 రోజులు, 500 రోజులు, 600 షూట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. నచ్చింది. జనాన్ని ఇది అద్భుతంగా ఎంటర్టైన్ చేసి ఈ 6 ఎపిసోడ్లు చాలా ప్రజాదరణ పొంది మళ్ళీ అనురాధ గారు బ్లెస్సింగ్స్తో ఇంకో 60 ఎపిసోడ్లు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని కౌముదిని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కోనా వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.